ఫ్రెండ్స్, ఎప్పుడైతే తమిళనాడు సీఎంగా విజయ్ ఇక అద్దరగొట్టే గెలుపుతో అద్భుతమైన మెజారిటీ సాధించాడో, తన పర్సనల్ లైఫ్‌లో కూడా ఊహించని పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఫస్ట్ బేసిక్‌గా విడాకులకి సిద్ధపడిన తన భార్య సంగీత విడాకుల నుంచి వెనకడుగు వేసింది. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 'త్రిష' విషయంలో కూడా సంగీతతో పాటుగా విజయ్ పిల్లలిద్దరూ కూడా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారట. అయితే జరిగిన విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు గనుక చూసుకున్నట్టయితే విజయ్ రాజకీయ ప్రస్థానం, ఆ ప్రస్థానం మొదలైన కొన్ని రోజులకే భార్య విడాకులకి అప్లై చేయటం, ఆ విషయం గురించి విజయ్ పెద్దగా చెప్పకపోవటం, ఆ తర్వాత 'త్రిష' చాలా హ్యాపీగా తన బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకోవడం, విజయ్ దగ్గరికి వెళ్లి కేకులు తినిపించడం, తను గెలిచిన ఆనందంలో ఉన్నప్పుడు తనకి మంచి గిఫ్ట్స్ ఇవ్వడం, ఇలా రకరకాలుగా జరిగాయి. అయితే మనం కూడా అంటే తమిళ ఇండస్ట్రీలో కానీ, లేకపోతే మొత్తం ప్రపంచం అంతా కోడై కూసిన విషయం ఏంటి అంటే, డిప్యూటీ సీఎంగా మేబీ 'త్రిష' గెలిచే అంటే వచ్చే అవకాశాలున్నాయి. లేదు, ఆ అవకాశాలు లేదు అనుకుంటే అట్‌లీస్ట్ విజయ్ అయినా తన పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ పోస్ట్ కానీ, ఇంకా చాలా పెద్ద పోస్ట్ 'త్రిష' కోసం పెట్టినట్టుగా కూడా వార్తలు చాలా గట్టిగా వినిపించాయి. అయితే ఇప్పుడు మొత్తం సినిమా అంతా కథ అడ్డం తిరిగింది. అదేంటి అనుకుంటున్నారా? యెస్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, విజయ్ భార్య సంగీత విడాకుల్ని విత్‌డ్రా చేసుకుంది. కారణం ఏంటి అంటే, విజయ్ పిల్లలు, అలాగే విజయ్‌కి సంబంధించిన సన్నిహితులు, విజయ్ అమ్మ, నాన్న వీళ్ళందరూ కూడా 'త్రిష' విషయంలో ఒక అడుగు వెనక్కి వేశారు. ఎందుకనంటే, విజయ్ మీద చాలా నమ్మకంతోనే ప్రజలు ఓట్లు వేశారు. ఈ సమయంలో 'త్రిష' పొలిటికల్ ఎంట్రీ అనేది ఒక రకంగా విజయ్‌కి కొద్దిగా ఎదురు దెబ్బే. ఎందుకంటే, భార్య, పిల్లలు దగ్గర ఉంటేనే ఒక మనిషికి అందం. ఇక విడాకుల తర్వాత 'త్రిషని' పెళ్లి చేసుకుంటే అది వేరే విషయం, కానీ ఇంకా పెళ్లయితే వీళ్ళ మధ్య జరగలేదు. మ వాళ్ళ పెళ్లి జరిగేలోపు భార్య అడ్డుపడుతుంది. అలాగే పిల్లలు కూడా, ముఖ్యంగా విజయ్ కొడుకు సంజయ్ ఎక్కువగా వాళ్ళ మదర్ విషయంలో చాలా పాజిటివ్‌గా ఉన్నాడు. 'త్రిషని' దగ్గరికి రానివ్వటం లేదు. సో, ఈ విషయం మీద 'త్రిష' చాలా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అదేంటంటే, నేను ఎంతగానో కొంతమందిని నమ్ముతూ ఉంటాను, కానీ కొన్ని సందర్భాలలో నాకు ఎదురు దెబ్బ తగులుతుంది. అది వాళ్ళ తప్పు అని నేను అనుకోను. నా జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలు దేవుడు అలా రాసాడు, నేనేమీ చేయలేను అంటూ తన పోస్ట్ పెట్టడం, అది కూడా ఈ వార్త వైరల్ అయిన కొన్ని నిమిషాలకి పెట్టడంతో ఇక మొత్తం అంతా కూడా దీనికి అంటే ఈ వార్తకి బలాన్ని చేకూర్చాయన్నమాట. సో, అలా జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 'త్రిషతో' ఉండడం ఇష్టమా విజయ్, లేదా తన భార్య పిల్లలతో ఉండటం ఇష్టమా అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.